గురుభ్యో నమః. భగవద్విషయము 7 వ్యాఖ్యానము 3వ పదిలో 1వ తిరువాయముషి 1వ పాసురం முடிச்சோதியாய். ఇందులో పన్నీరాయర్పడి உனது முகம் சோதி ఉన్నుடைய తిరుముఖத்தின் ఒళియానడు. ఈ యొక్క తిరుముఖ కాంతి అనేటువంటిది ముడిసోదియాయ్ మలరందదువు. ముడిసోదియాయ్ అంటే ముడి అంటే తిరువభిషేకத்தின் సోదియాయ్ ఒళియాయ్ మలరందదువో మేలే కిలంబిత్తో. ఏమయ్యా, ఈ యొక్క తిరుముఖము యొక్క కాంతి అనేటువంటిది తిరు అభిషేకం అంటే కిరీటముఖ కాంతి వలె పైకి ప్రకాశించిందా, పైకి అలలు కొట్టిందా? అడిసోది నీ నిన్న తిరువడిగలిన్ ఒళి, నీ యొక్క తిరువడిగళ్ళ యొక్క కాంతి నీ నిన్న తామరయ్యాయ్ అలరందదువో. అదిగో నువ్వు వేంచేసి ఉన్నావే ఆసన పద్మమాయ్ ఈజే పరంబిత్తో. అదిగో నీ యొక్క అంటే నీ యొక్క ముఖ కాంతి కిరీటము వలె అయినదా, లేక నువ్వు నిల్చున్నటువంటి నీ యొక్క నువ్వు ఒక ఆసన పద్మం మీద నిలబడి ఉన్నావు కదా, నీ యొక్క తిరువడిగళ్ళ యొక్క కాంతే ఆసన పద్మము వలె వ్యాపించినదా అని. పరందా అజగై ఉడయ్య ఉన్కటి ఇన్సోదియానదు. అదిగో తామరయ్యాల పై పొన్ నిన్ కడిసోది. అదిగో నిన్ కడిసోది నీ యొక్క కటి ప్రాంతం యొక్క కాంతి అజగయ్యుడయ్య ఉన్ కటిన్ సోది అనదు. చాలా అందమైనటువంటి నీ కటి ప్రాంతం యొక్క జ్యోతిష్ అనేటువంటిది సోది పడిసోది ఆడయుడు పల్కలనాయ్ కలందరువో. స్వాభావికமான ఒడియుడయ్య, సహజమైనటువంటి కాంతి కలిగిన తిరుపరివట్టత్తోడే అంటే నువ్వు ఆ కటి ప్రాంతానికి ధరించి ఉన్నావే ఒక పరివట్టం వస్త్రం, దానితోటి పల దివ్య ఆభరణంగళుమాయ్. అదిగో అనేక దివ్య ఆభరణముల వలె కీజుం మేలుం కలందరో, కింద పైన కలిసిపోయిందా? అంటే నీ యొక్క కటి ప్రాంతానికి ఉన్నటువంటి సౌందర్యం వస్త్రంగా మారిందా, లేదా అనేక ఆభరణాలు ధరించి ఉన్నావు కదా, ఆ ఆభరణాల వలె ప్రకాశిస్తూ ఉన్నదా అని. కలందర్ తిరుమాలే కట్టురై శ్రీయప్పతి ఆగయ్యాలే అర్ధోహో విష్ణు ఇయం వాణి ఎంగిరపడియే శబ్ద అర్థంగల్ ఇరండుక్కుం కడవనే. అంటే శ్రీయప్పతివి నువ్వు అంటే ఒక అర్థం ఏం చెప్తారు మనకు పాసంలో, శ్రీయప్పతి అనటం చేత ఓ లక్ష్మి అంటే లక్ష్మితో కూడుకున్నటువంటి ఓ నారాయణ, ఇదిగో నువ్వు చెప్పవమ్మా, నువ్వు ఎలాంటి దాన్ని ఎప్పుడు అగగిల్లే నెరయమన్నట్టు ఎప్పుడు ఆయనకు వక్షస్థలంలోనే వేయించేసి ఉంటావు కదా. ఈ అనుభవం ఏమిటో నాకైతే తెలియట్లేదు, నువ్వైనా చెప్పవమ్మా అన్నట్లుగాను. అర్ధహ విష్ణు ఇయం వాణి అంటే ఇద్దరు ఎలా కలిసి ఉంటారు? అర్థమే ఒక శబ్దం యొక్క శబ్దమేమో ఆవిడ, అర్థమేమో ఈయన అన్నట్లుగా కలిసి ఉంటారు కదా. అంటే శబ్ద అర్థంగల్ ఇరండుక్కు కడవనే, శబ్దానికి నువ్వే, అర్థము నువ్వే, ఎంచేత నువ్వు శ్రీయపతివి కదా అంచేత. ఇత్తై సంశయమర అరుడిచ్చయ్య వేణుం, దీన్ని సంశయం తీరేటట్లుగా చెప్పవయ్యా. సంశయం 2 కోడియులుం కిడక్కయ్యాలే, ముడి మొదలాన ఆభరణాది శోభై ముఖం మొదలాన అవయవ శోభై ఆయిత్తు ఎన్నుకొల్వదు. సంశయం అనేటువంటిది 2 కోడియులుం కిడక్కయ్యాలి, 2 సందర్భాల్లోనూ ఉండటం చేత ముడి మొదలాన ఆభరణాది శోభై, ముడి అంటే కిరీటము మొదలైనటువంటి ఆభరణాల యొక్క శోభ, ముఖం మొదలాన అవయవ శోభై ఆయిత్తో ముఖము మొదలైనటువంటి అవయవ శోభగా మారిందా. అంటే ముఖకాంతి కిరీటకాంతి అయిందా, కిరీటకాంతి ముఖంగా అయిందా అనిందా. ఎప్పుడైతే నీ యొక్క ముఖకాంతి కిరీటంగా అయిందా అని ఒక ప్రశ్న వచ్చిందో, లేదా అటు నుంచి కూడా కిరీటకాంతే ముఖకాంతిగా మారింది అని చెప్పుకునే అవకాశం ఉన్నది. కాబట్టి
సంశయం ఇరండి కోడియులం కిడక్కయాలి. రెండు విధాలుగాను సందేహం ఉండటం చేత ముడి మొదలాన ఆభరణాది శోభై ముఖం మొదలాన అవయవ శోభయ్యాయిత్తు ఎన్నుకొల్పదు. అదిగో ఆభరణాల శోభే ముఖము లేదా నీ అవయవ శోభగా కనబడుతున్నదా అని. పడి అంటే స్వభావం, కడి అంటే అరైకట్టు, నడుము ప్రాంతము, అది ఈడు వ్యాఖ్యానం. முடிச்சோதியாய் உனது முகச்சோதி மலரந்ததுவோ, முடிச்சோதியாய் உனது முகச்சோதி மலரந்ததுவோ, முடிச்சோ உன்னுடைய திருముఖத்தில் ఉండాన తేజస్సానదు. ఉన్నుడయ నీ యొక్క తిరుముఖానికి ఉన్నటువంటి తేజస్సు అనేటువంటిది తిరు అభిషేకత్తిన్ తేజస్సాయి కొండు వికసితమాయితో, అదిగో ఆ కిరీటం యొక్క కాంతి వలె వ్యాపించినదా, ప్రకాశిస్తున్నదా. నీ యొక్క తిరుముఖ మండలంలో ఉన్నటువంటి తేజస్సు నీ యొక్క కిరీటము వలె భాసిల్లుతున్నదా అని. ఉన్నుடைய తిరువభిషేకత్తిన్ తేజస్సానదు, తిరుముఖత్తిన్ తేజస్సాయి ఆయికొండు వికసితమాయితో ఎన్నుం వరక్కడవదు. నీ యొక్క అభిషేకము అంటే కిరీటము, ఆ కిరీటం యొక్క కాంతి అనేటువంటిది తిరుముఖం యొక్క తేజస్సుగా ప్రకాశిస్తూ ఉన్నదా, వికసించినదా, ఎన్నుం వరక్కడవదు అని చెప్పుకోవచ్చు అని. శేషభూతను అంటే ఏమడుగుతున్నారు ఇక్కడ ఆళ్వారు? పెరుమాళ్ళే నీ ముఖకాంతి అభిషేకంగా కనబడుతున్నదా అంటే కిరీటం వల్లే ప్రకాశిస్తూ ఉన్నదా అంటే నీ యొక్క ముఖంలో ఉన్నటువంటి కాంతిలా పైకి ప్రసరించి కిరీటము వలె కనబడుతూ ఉన్నదా, లేదా కిరీటంలో ఉన్నటువంటి అంటే నీ యొక్క అవయవ కాంతి ఆభరణం వలె కనబడుతున్నదా, లేదా ఆభరణమైనటువంటి నీ యొక్క కిరీట కాంతే నీ అవయవము వలె ప్రకాశిస్తూ ఉన్నదా అని ప్రశ్న అన్నమాట. ఉన్నుడయ తిరువభిషేకత్తిన్ తేజస్సానదు, తిరుముఖత్తిన్ తేజస్సాయి కొండు వికసితమాయితో, నీ యొక్క కిరీట కాంతి అనేటువంటిది తిరుముఖము యొక్క తేజస్సుగా వికసించిందా అని. శేషభూతనుకు ముற்பడ తోత్తువదు తన్నుடைய శేషత్వ ప్రతి సంబంధియాన అవనుடைய శేషిత్వమిరే. అదిగో ఇక్కడ ఒక శంక చేసుకుంటున్నారు. ఈ వాక్యానికి ముందే ఆ శంక మనం చెప్పుకోవాలి. ఏం చెప్పుకోవాలి? ఇక్కడ అరుంబదంలో ఉంది చూడండి. முதல் பாட்டின் அர்த்தத்தை பத்தவாது அந்தாமத்தன்பிலும் அழகன்னோ சொல்லித்து அதில் ఇరుక్కు వాసి ఏదెన్నెల్ అంటే అందామత్తన్బు సేదులో కూడా ఆభరణాలన్నీ ధరించి వచ్చి దర్శనమిచ్చారు కదా ఆళ్వార్లకి. అదిగో అలా అందామత్తన్బిలం అజగన్నో ఆయన సౌందర్యమే కదా చెప్పబడింది. అది దానికంటే దీనికి ఇక్కడ కూడా ఆభరణ కాంతి కిరీట కాంతి ఆభరణమా అంటున్నారు కదా, కిరీట కాంతి అవయవమా అంటున్నారు కదా. అక్కడ ఉన్న సౌందర్యానికి ఇక్కడ ఉన్న సౌందర్యానికి తారతమ్యం ఏమిటి అని ఒక ప్రశ్న వేసుకొని ఆడి ఆడియల్ వ్యసనం తీరా అయథా యథం దదానహ ఎన్ను అడయుకడ ఒప్పిత్తు వందపడి సొల్లిత్తు ఇంగు అడైవు పడ ఒప్పిత్తు వందపడి సొల్లుగిరదెన్ను వాసి కండుకొల్వదు. అదిగో ఆడి అనేటువంటి తిరువాయిముడిలో ఆళ్వార్ నాయకి చాలా దుఃఖంతో ఉన్నది. ఆవిడ అలా దుఃఖంతో ఉన్నది అని హడావిడిగా ఆవిడ దుఃఖం తీర్చడం కోసమని యథం దదానహ ఎలా పడితే అలాగా ఇక్కడ కిరీటాన్ని మెళ్ళో వేసుకున్నవి చేతులకు వేసుకునేవి మెళ్ళోవి అలాగా ఆభరణాలన్నీ అస్తవ్యస్తంగా ఎలాగోలా అలంకరించుకొని వచ్చాట. అడైవు కడ ఒప్పిత్తు వందపడి అడైవు కడ ఒక క్రమం లేకుండా అలంకరించుకుని వచ్చాట. ఆడి అయిన తర్వాత అందామత్తన్బులు ఎందుకని ఆడిలో ఆళ్వార్ నాయకి దుఃఖంతో ఉన్నది కనుక ఆవిడ దుఃఖం తీర్చాలి. పాపం ఆవిడతో దుఃఖంతో ఉంటే ఈయనకు కూడా బాధే కదా. ఆ హడావిడిలో ఏదైనా ఈవిడ దుఃఖం తీర్చాలి అనుకున్నటువంటి ఆయన ఆవిడ యొక్క దుఃఖం తీరేటట్లుగా గబగబా అలంకారం చేసుకొని వచ్చాడు ఏదో రీతిగా. కానీ సొల్లిత్తు అంగు అది చెప్పబడింది అక్కడ. ఇంగు ఈ తిరువాయమిడిలో అడైవు పడ ఒప్పిత్తు వందపడి ఒక క్రమంగా ఎక్కడ అలంకరించుకోవాల్సినటువంటి ఆభరణాలు అక్కడ అలంకరించుకొని వచ్చాట ఇక్కడికి. అది ఆ అందామత్తన్బులో ఉన్నటువంటి సౌందర్యానికి ఈ ముడిచ్చోదియాయిలో ఉన్నటువంటి సౌందర్యానికి ఉన్న తారతమ్యం ఏమిటంటే అక్కడ అడైవు కెడ, ఇక్కడ అడైవు పడ.
అది ఒక క్రమం లేదు, ఇక్కడ ఒక క్రమంలో అలంకరించుకొని వచ్చాడు అని చెప్తూ, అదిగో ఏమిటండి ఈయనకి ఆభరణ కాంతి అవయవమా, అవయవ కాంతి ఆభరణమా అంటేనట, లోకంలో నాటిల్ ముడిచ్చోదియాయ్ మలర ఉనదు ముఖచ్చోది ముడిచ్చోదియాయ్ మలరందదువో అనేటువంటి దానితోటి ఏం తెలుస్తోందట మనకి, నాటిల్ పురుషరుగళుకు ఆభరణంగళాలే అవయవంగులకు ఔజ్వల్యం ఉండాం. మీకు కనబడిందా? మొదర్పాటు అరుంబదంలో మొదర్పాటు అని కింద లైన్లోది ఉన్నద ముఖచ్చోది అనే దాంట్లో నేను సేవిస్తుంది. ఇప్పుడు నాటిల్ పురుషరుగళుకు ఆభరణంగళాలే అవయవంగులకు ఔజ్వల్యం ఉండాం. ఇవ్విషయத்தில் అవయవంగళాలే ఆభరణంగులకు ఔజ్వల్యం ఎన్ను తోత్తుగిరదు. అదిగో లోకంలో మనలాంటి వాళ్ళు, లోకంలో ఉన్న వ్యక్తులకి ఆభరణాలు ఎందుకయ్యా అంటే వాళ్ళ యొక్క అవయవాలకి ప్రకాశం కలగ చేసుకోవటం కోసమని వీళ్ళు పెట్టుకునేటువంటి ఆభరణాలు. అంటే ఆభరణాల వల్ల పురుషులకి ప్రకాశం, ఆ అవయవాలకి ప్రకాశం. కానీ పరమాత్మ విషయంలో అలా కాదండి. పరమాత్మ యొక్క అవయవాల వల్ల, ఇప్పుడు మనం చేతికి గాజులు వేసుకున్నాం అనుకోండి, మనం ఏమనుకుంటాం, ఈ గాజుల వల్ల నా చెయ్యి అంత అందంగా ఉంది అని అనుకుంటాం మనం. లేదా మెడలో ఒక హారం పెట్టుకున్నాం అనుకోండి, ఈ హారం వేసుకుంటే నా మెడ చూడండి ఎంత అందంగా అయిపోయిందో అని చెప్పుకుంటాం కదా. అంటే ఏమిటి, మనం పెట్టుకునేటువంటి ఆభరణాల వల్ల మన అవయవాలకి అందం పెరుగుతుంది. కానీ పరమాత్మ విషయంలో అలా కాదండి. ఆయన అవయవాల మీద ఈ అవయవాలకి వీటిని ధరింప చేయటం వల్ల ఆ అవయవాలకి ఉన్నటువంటి సౌందర్యం ఈ ఆభరణాలకు వచ్చేస్తుందట. అది తారతమ్యం. మనకేమో ఆభరణాల వల్ల సౌందర్యం, ఆయనకేమో ఆయన యొక్క అవయవాల వల్ల ఆభరణాలకి సౌందర్యం పెరుగుతుంది అని. అదే కదా ఆంజనేయ స్వామి కూడా మొట్టమొదటిగా పంపా తీరంలో రామచంద్రుణ్ణి అడుగుతాడు కదా, ఎదుగో విశాలమైనటువంటి నీ యొక్క వక్షస్థల ఇది ఛాతీకి ఇది ఆభరణాలు ఎందుకు నువ్వు అలంకరించుకోలేదు అని అడుగుతాడు కదా. బాహవహ, ఆ పదం గుర్తు రావట్లేదు, అదే ఎందుకు నువ్వు అలంకారం చేసుకోవట్లేదు అని అడిగితే ఏమిటట, రామచంద్రుడి యొక్క సౌందర్యము ఆభరణాలు లేకపోవటం చేత అందరికీ కనపడేలాగా ఉండటం చేత, అదిగో అలాంటి నీ యొక్క సౌందర్యాన్ని అందరికీ కనబడేలాగా కాకుండా ఆభరణాలతోటి కప్పేసుకోవచ్చు కదయ్యా అన్నట్లుగా భగవంతునికేమో ఆ అవయవాల వల్ల ఆభరణాలకు కాంతి పెరుగుతుంది. అంటే భగవంతుడికి ధరింపజేస్తే ఆ ఆభరణానికి సౌందర్యం పెరుగుతుంది, మనం ధరిస్తే మన అవయవాలకి సౌందర్యం పెరుగుతుంది అని చెప్పినట్లు. సరే, ఇంతవరకు బాగానే ఉందండి. ఆభరణం వల్ల అవయవాల వల్ల ఆభరణానికి అనుకుందాము. కానీ శేషభూతుడైనటువంటి వాడు మొదటగా ఎవరిని సేవించాలి? పరమాత్మ యొక్క దివ్యమంగళ విగ్రహాన్ని సేవించే సమయంలో మొదట మన యొక్క దృష్టి ఎక్కడికి వెళ్ళాలండి? పరమాత్మ యొక్క తిరువడిగళ్ళ మీద కదా. భగవంతుణ్ణి మనం ఎలా సేవించాలి? లోకంలో ఉన్నటువంటి వాళ్ళనైతే అదిగో శిరస్సు దగ్గర నుంచి పాదం వరకు చూడాలి. అదే పరమాత్మని సేవించేటప్పుడు తిరువడిగళ్ళ దగ్గర నుంచి పరమాత్మ వరకు కదా చూడాలి. ఆపాద కేశ పర్యంతం పరమాత్మను సేవించేటప్పుడు, కేశాత్ పాద పర్యంతం మామూలు లోకంలో ఉన్న వాళ్ళని చూసేటప్పుడు. కానీ ఇప్పుడు ఆళ్వారు ఏం పాడుతున్నారు? ముడిచ్చోదియాయ్ ఉన్నది ముఖచ్చోది మలరందదువో అని. ముడిచ్చోదియాయ్ నీ యొక్క కిరీటకాంతి ముఖకాంతి అయిందా, ముఖకాంతే కిరీటకాంతి అయినదా అని మొదటగా తిరుముఖ మండలాన్ని సేవించినట్లుగా చెప్తున్నారు కదా. అలాగా చెప్పచ్చా అండి? అది శేషత్వానుగుణమాగా తిరువడియై అనుసంధియాదే ఉన్నదండి, కిందే ఉన్నది. అది కూడా అదే పారాగ్రాఫ్ లో కిందకు వస్తే అనుసంధియాదే ముற்பడ తిరుముడియై చొల్లువాన్ ఎన్నెన్న. శేషత్వానికి అనుగుణంగా మొదటగా తిరువడిగళ్ళని కదా పాడాలి ఆళ్వారు. కానీ ముற்பడ తిరుముడియై చొల్లువాన్ ఎన్నెన్న మొదటగా కిరీటాన్ని ఎందుకండి చెప్తున్నారు? శేషభూతనుక్కు ఇత్యాది. అదిగో అప్పుడు పైన వాక్యంలోకి మళ్ళా ఇప్పుడు శేషభూతనుక్కు ముற்பడతోత్తువదు తన్నుడయ శేషత్వ ప్రతి సంబంధి అని ఇప్పుడు ఈడు వ్యాఖ్యానంలోకి వచ్చేసామండి మనం.
అవనుடைய శేషత్వమిరే. శేషభూతుడైనటువంటి వాడికి మొదటగా ఓడించేటువంటి రేవేమిటయ్యా అంటే ముత్పడతో మొదటగా దర్శనమిచ్చేటువంటిది తన్నుடைய శేషత్వ ప్రతి సంబంధియాన అవనుடைய శేషిత్వమిరే. మనము శేషభూతులం, ఆయన శేషి. ఆయన శేషి అని మనకు ఎలా తెలుస్తుందండి? అదిగో ఆయన ధరించినటువంటి కిరీటాన్ని బట్టి ఈయనే శేషి అని మనం గ్రహించగలుగుతాం కదా. అందుచేతనే శేషభూతుడైనటువంటి వాడికి మొదటగా దర్శనమిచ్చేటువంటిది శేషత్వానికి ఎదురుతట్టైనటువంటి ఆయన యొక్క శేషిత్వము కదా. అవనుடைய శేషిత్వ ప్రకాశకమాన తిరు అభిషేకத்தின் అழகு తిరువడిగలిలే పోర వేసిత్తు. అదిగో అలా ఆయన యొక్క శేషిత్వ సూచకమైనటువంటి తిరుముడి మీద ఆడవాళ్ళ యొక్క దృష్టి పడిందండి. ఆ దృష్టి అక్కడే ఉన్నదా అంటే లేదట. అవనుடைய శేషిత్వ ప్రకాశకమాన తిరు అభిషేకத்தின் అజగు ఆయన యొక్క శేషిత్వాన్ని ప్రకాశింపచేసేటువంటి ఆ కిరీటము యొక్క సౌందర్యము ఎక్కడికి ప్రవహించిందట? తిరువడిగలిలే పోర వేసిత్తు. వచ్చి ఒక్కసారిగా ఒక ప్రవాహంలాగా ఆయన యొక్క తిరువడిగళ్ళ మీద పడిపోయిందట ఆ కిరీటం యొక్క సౌందర్యం. అడిచోది అంచేత వెంటనే ఆడవాళ్ళు అడిచోది తిరువడిగళిన్ తేజస్సానదు దేవన్ నిన్న ఆసన పద్మమాయికొండు వికసితమాయితో. వెంటనే ఆళ్వారు ఏమంటున్నారు? పెరుమాళ్ళే యొక్క తిరువడిగళ్ళ కాంతి ఆసన పద్మములాగా వికసించిందా, ప్రకాశిస్తోందా? నీ యొక్క తిరువడిగళ్ళలో ఉన్నటువంటి కాంతి అలా ప్రవహించి ఆసన పద్మము వలె దర్శనమిస్తోందా అని నీ నిన్న తామరై అడిచోది ఆయికొండు వికసితమాయితో. నీ నిన్న తామరై నువ్వు నిల్చొని ఉన్నావే ఆ తామర ఆసన పద్మం, ఆ పద్మమే అడిచోది ఆయికొండు అదిగో నీ పాదము వలె వికసితమాయితో. అంటే నీ యొక్క తిరువడిగాళ్ళ కాంతి ఆసన పద్మమైందా, లేదా నువ్వు నిల్చున్నటువంటి నీ యొక్క తిరువడిగళ్ళ నువ్వు నిల్చున్నటువంటి ఆసన పద్మమే తిరువడిగళ్ళగా ప్రకాశిస్తూ ఉన్నదా అని. ఇదిగో நீ நின்னா ஏகரூபனான அவனும் நீரிலே నిన్నా పోరే ఆదరిత్తు నిற்கும்படி. ఇదిగో నీ నిన్నా అంటే నువ్వు నిల్చొని ఉన్నటువంటి అలాంటి నువ్వు కదా. అయితే ఇక్కడ ఇంకొక శంక చేసుకుంటున్నారు. ఏమని? ఇది మనకి అరుంబదంలో ఉంది చూడండి. తిరువడిగడుక్కు కీజే పోగామల్ ఇది తిరువడిగల్ పోకిల్ ఆగయ్యాలే మేలే రక్కొజిత్తు ఎన్నపడి. ఏకైకస్మిన్ పరమ అవయవే అనంత సౌందర్యమాయిరుక్క అవయవాంతరంగళిదే పోగకూడుమో ఎన్నా. అది ఇంకా ఈ వాక్యం కూడా చదివినాక అది ఏకరూపనాన అవను ఎలాంటి వాడండి పరమాత్మ? ఏకరూపుడు, ఎప్పుడూ ఒకే రీతి. ఇది కష్టము, ఇది ఆనందము, ఇది దుఃఖము అనేటువంటి భావన లేకుండా ఎప్పుడూ ఒకే రీతిగా ఉండేటువంటి స్వభావం కలిగిన వాడు కదా పరమాత్మ. అలాంటి అంటే ఖేదము లేదు ఆయనకి, భేదము లేదు, అలానే తాపము ఉండదు, అదిగో శైత్యము ఉండదు. అలాగా ఏకరూపముగా ఉన్నటువంటి నువ్వు అదిగో పరమాత్మ నీ ఏకరూపనాన అవను నీరిలే నిన్నా పోలే. నీటిలో ఉన్నట్లుగా అంటే నీటిలో నిలబడినట్లుగా అంటే బాగా చల్లగా ఉన్నది అని ఆ ఆసన పద్మాన్ని విడిచిపెట్టలాగా అలాగా ఆదరిస్తూ నిల్చొని ఉన్నావా అంటూ ఇదిగో మనకి ముందు పేజీలో అరుంబదంలో చూడాలి ఒక వాక్యాన్ని. ఏమని? నీ ఏకరూపనాన అవను సుఖాది నిరపేక్షనాన అవను. అదిగో ఏకరూపుడు అంటే ఎప్పుడు ఒకే రీతిగా ఉంటాడు. ఇది దుఃఖము అనుకోడు, ఇది సుఖము అనుకోడు, ఇది ఆనందం అనుకోడు, ఇది బాధ అనుకోడు. అలాంటి వికాసమాన తామరై నీరిలే సెవ్వి పెరుమాపోలే. చక్కగా వికసించినటువంటి తామర నీటిలో ఉన్నప్పుడు చక్కగా కాంతిని పొంది ఉంటుంది కదా. అలాగా తిరువడిగళం ఆసన పద్మత్తోట్టై సంబంధత్తాలే సెవ్వి పెత్తు ఒరుగిరదు ఎన్నపడి. అదిగో ఆ తిరువడిగళ్ళు కూడా
ఆసన పద్మముతోటి సంబంధం కలిగి ఉండటం చేత సెవ్వి పెత్తు ఒరుగిరపడి, అంటే నీటి సంబంధం కలిగినటువంటి వికసించిన తామర ఎలాగా కాంతిని కలిగి ఉంటుందో అలానే నీ యొక్క తిరువడిగళ్ళు కూడా ఆ ఆసనంతో సంబంధం కలిగి ఉండటం చేత అలా ప్రకాశిస్తూ ఉన్నాయ్యా. అంచేత నీ ఏకరూపనాన అవను నీరులే నిన్న అప్పోలే, ఎప్పుడు ఒకే రీతిగా అంటే ఏ భావాలు ప్రకటించకుండా ఉండేటువంటి పరమాత్మ కూడా, అంటే ఇది సుఖమా ఇది దుఃఖమా అనేటువంటి ఏ భావాలని ప్రకటించినటువంటి పరమాత్మ నీరిలే నిన్న పోలే చల్లటి నీటిలో నిలబడినట్టుగా ఆదరిస్తూ నిర్కుంబడి ఆసన పద్మాన్ని ఆదరిస్తూ నిలబడి ఉన్న ప్రకారం ఇది ప్రాప్యత్తినుడయ చరమావధి ఆగయ్యాలే అవ్వరుగు పోక్కిల్లయ్యే. ఇది అంటే ఈ తిరువడిగల్ ఏది ప్రాప్యత్తినుడే చరమావధి, మనం పొందవలసినటువంటి స్థానం ఏమిటయ్యా అంటే చిట్ట చివరికి పరమాత్మ యొక్క తిరువడిగళ్ళే. ఆ తర్వాత ఇంక పొందవలసినటువంటిది ఇంకేం లేదు మనకి. అంచేత ప్రాప్యత్తినుడయ చరమావధి ఆగయ్యాలే, ఇంకా పొందవలసినటువంటి ఫలానికి ఇదే చివరి హద్దు కావటం చేత అవ్వరుగు పోగిల్లయ్యే, ఇంకా అది దాటి ఇంకా ఆళ్వార్ల యొక్క భావన వెళ్ళలేదండి అంటూ తిరువడిగలిన్ తేజస్సానదు ఏ రక్కొజిత్తదు కడలుక్కు ఉள்పట్టాదు ஒரு తృణం ஒரு திரையிலே தள்ளக்கிடந்து அலையுமா போலே ఓరజుగలే తల్లక్కిడందు అవత్తై అనుభవిక్కిరారు. ఇదిగో ఎలానట, ఇప్పుడు మొదట ముఖ కాంతిని చూశారు, అది ముఖ కాంత తిరువడిగల కాంత అని ప్రశ్న వేసుకున్నారు కదా. వెంటనే అది ముఖ కాంత కిరీట కాంత అని సందేహం కలిగింది ఆడవాళ్ళకి. ముఖ కాంతి కిరీటమా కిరీట కాంతి ముఖమా అని. వెంటనే తిరువడిగళ్ళ దగ్గరికి వచ్చేశారు. ఈ తిరువడిగళ్ళ దగ్గర కూడా తిరువడిగళ్ళకు ఉన్నటువంటి కాంతే ఆసన పద్మంగా అయిందా, ఆసన పద్మంలో ఉన్నటువంటి తేజస్సే తిరువడిగళ్ళగా ప్రకాశిస్తున్నాయా అని అన్నారు కదా. ఏమిటండి, తిరుముఖ మండలాన్ని సేవించిన తర్వాత పరమాత్మ యొక్క అవయవ సౌందర్యం అంత మాత్రమేనా? ఆ సౌందర్యం ఆ ఒక్క క్షణంలో అనుభవిస్తే సరిపోయేటువంటి సౌందర్యమా పరమాత్మది అంటే? ఇదిగో కిందిస్తున్నారు చూడండి. ఏకైకస్మిన్ పరమ అవయవే అనంత సౌందర్యమా ఇరుక్క. పరమాత్మ యొక్క నేత్రాల దగ్గరికి వెళ్ళామా అనంతమైనటువంటి సౌందర్యం, అదరాల దగ్గరికి వెళ్ళామా అనంతమైనటువంటి సౌందర్యం, అలానే తిరుముఖ మండలం సేవించామా అనంతమైనటువంటి సౌందర్యం, అలా శ్రీహస్తాలు సేవించావా అనంతమైన సౌందర్యం. ఏ అవయవం చూసినా కూడా హద్దు లేని అనంతం, అంటే అంతం లేదు దానికి. ఎంత అనుభవించినా తనివి తీరని సౌందర్యం కలిగి ఉంటుంది కదా, కలిగి ఉంటాయి కదా పరమాత్మ యొక్క అవయవాలు. అవయవాంతరంగలిగే పోగకూడము. వెంటనే ఆళ్వాళ్ళు ఇలా సేవించారో లేదో, ముడిచ్చోదియాయ్ ఉన్నది ముఖచ్చోదియాయ్ అలరందదుగో అని, అడిచ్చోదిని నిన్న తామరయ్యాయ్ అలరందదుగో అని వెంటనే ఇంకో అవయవంలోకి ఆ అవయవ సౌందర్యాన్ని అనుభవించడానికి ఆళ్వాళ్ళకు దృష్టి వెళ్తోంది. అంటే అంత అల్పమైనటువంటి కాలంలోనే భగవంతుడి యొక్క అవయవ సౌందర్యాన్ని అనుభవించారా ఆళ్వారు? లేదా ఆ భగవంతుడి యొక్క అవయవ సౌందర్యం అంత తక్కువ అంటే? కాదండి, అనంతమైన సౌందర్యం భగవంతుడిది. మరి ఎందుకు అలా వెళ్ళిపోయారు ఆళ్వారు? తిరుముఖ మండలాన్ని సేవిస్తే ఆ సౌందర్యాన్ని కాసేపు అనుభవించాలి కదా. అంటేనట కళలుక్కు ఉల్పట్టదు ఒక తృణం, సముద్రంలో పడిపోయింది ఒక గట్టి పరక. ఒక తిరయిలే తల్లక్కిడందు అలయుమా పోలే. సముద్రం ఎలా ఉంటుంది? అలలు కొడుతూ ఉంటుంది. ఒక కెరటం వస్తుంది, ఈ ఒడ్డుకు తోసేస్తుంది ఆ గట్టి పరకని. ఇంకొక కెరటం వస్తుంది ఒడ్డుకి, అది లోపలికి లాక్కెళ్ళిపోతూ ఉంటుంది. అలా ఒక తిరయిలే తల్లక్కిడందు అలయుమా పోలే. ఒక్కొక్క కెరటం ఇటు తోసేస్తుంది అటు తోసేస్తుంది. అలా అలల తాకిడికి ఆ గడ్డి పరక ఉన్న చోట ఉండలేరు. ఇప్పుడు ఇక్కడ ఉంటుంది, కాసేపు ఆగితే అక్కడ ఉంటుంది, ఇంకోసేపు ఆగితే ఇంకెక్కడో ఉంటుంది కదా. అలానే భగవంతుడి యొక్క సౌందర్యం అనేటువంటిది కూడా సముద్రం లాంటిది. ఆ సముద్రం అంటే అలలు ఉంటాయి కదా. అలానే ఓరు అజగిలే తల్లక్కెడందు. ఇదిగో నేత్ర సౌందర్యం అనేటువంటిది ఒక అల.
అదర సౌందర్యం అనేటువంటిది ఒక అల, శ్రీహస్త సౌందర్యం అనేటువంటిది ఒక అల, అదిగో నాభి సౌందర్యం ఇంకొక అల, ఇలా అనేక అలలు ఉంటాయి కదా. భగవంతుడి యొక్క సౌందర్యం అనేటువంటి ఒక సముద్రము, ఆ సముద్రంలో ఉన్నటువంటి అలలు ఇదిగో ఒక్కొక్క అవయవ సౌందర్యము. అవి ఏం చేస్తున్నాయి? ఓ రజగు ఓ రజగిలే తల్లక్కిడందు అవత్తై అనుభవిక్కిరార్. ఈ ఈ తిరుముఖ సౌందర్యం ఏం చేసింది? వెంటనే ఆ తిరుముఖ సౌందర్యం అనేటువంటి ఒక అల వచ్చేసింది. అది అదిగో తిరువడిగళ్ళ మీద పడేసింది ఆళ్వార్ల యొక్క దృష్టిని. అలాగ ఒక్కొక్క అవయవ సౌందర్యం అనేటువంటి ఒక్కొక్క అల ఇటు కొడితే అటు, అటు కొడితే ఇటు అలా తిరుగుతూ ఉండటం చేత ఆళ్వారు వెంటనే తిరువడిగళ్ళ దగ్గరికి వచ్చేసారండి అని పడిచ్చోది. అదిగో పడిచ్చోది అని తిరుమేని, ఒక నిమిషం, పడిచ్చోది ఆడయొడుం పల్కలనాయ్ నిన్ పైంపొన్ కడిచ్చోది కలందదువో. అంటే ఏమిటట? పడిచ్చోది ఆడయ్యోడు, అదిగో మంచి ప్రకాశిస్తూ ఉండేటువంటి నీ యొక్క పడిచ్చోదని ప్రకాశిస్తూ ఉండేటువంటి నీ యొక్క నడుము యొక్క కాంతి, నడుము కూడా సహజ సిద్ధమైనటువంటి స్వభావ తేజస్సు కలిగినటువంటిది. అది పీతాంబరంతో కూడటం వల్ల అనేక ఆభరణాల్లాగా వ్యాపించిందా? అదిగో పడిచ్చో తిరుమేని అజగు, అది పైలేని, పడిచ్చో తిరుమేని అజగు పల్కలనాయ్ కలందదుగో. ఈ యొక్క తిరుమేనికి ఉన్నటువంటి ఆ సౌందర్యము పల్కలనాయ్ కలందదుగో, అనేక ఆభరణాల్లాగా ప్రకాశిస్తూ ఉన్నదా? పల్కలన్ పడిచ్చోదియాయ్ కలందదుగో. నువ్వు ఈ యొక్క తిరుమేనికి ధరించినటువంటి ఆభరణాలే తిరుమేని వలె ప్రకాశిస్తూ ఉన్నదా? అంటే తిరుమేని కాంతి ఆభరణాల వలె ప్రకాశిస్తూ ఉన్నదా? ఆభరణాల కాంతి తిరుమేని వలె ప్రకాశిస్తూ ఉన్నదా? జ్యోతి ఆడై కడిచ్చోదియాయ్ కలందదుగో. ఆ జ్యోతి ఆడై ప్రకాశిస్తూ ఉండేటువంటి ఆ కటి ప్రాంతానికి ధరించావే ఒక వస్త్రం, అది కడిచ్చోదియాయ్ కలందదుగో. నువ్వు ధరించినటువంటి వస్త్రము యొక్క కాంతే నీ యొక్క కటి ప్రదేశం వలె ఉన్నదా, ప్రకాశిస్తూ ఉన్నదా? కడిచ్చోది జ్యోతి ఆడయ్యాయ్ కలందదుగో. నీ యొక్క ఆ నడుము కటి ప్రదేశం యొక్క కాంతే వస్త్రంగా ప్రకాశిస్తూ ఉన్నదా? నిన్ పై పొన్ కడిచ్చోది, నీపై బంగారపు వంటి కాంతినిది. పడిచ్చోది ఆడయ్యొడుం పల్కలనాయ్ కొండు కలందదువో. పడిచ్చోది ఆడయ్యొడు, నువ్వు ధరించినటువంటి ఆ కటి ప్రాంతంలో ధరించినటువంటి ఆ వస్త్రము యొక్క కాంతే పల్కలనాయ్ కొండు కలందదువో. అంటే ఇక్కడ ఏమిటి? నీ నడుము కాంతి ఆభరణాల వలె ప్రకాశిస్తూ ఉన్నదా? ఆభరణాల కాంతి నడుము వలె ప్రకాశిస్తూ ఉన్నదా? లేదా నువ్వు ధరించావే ఒక వస్త్రం, ఆ వస్త్ర కాంతే ఆభరణాల్లాగా ఉన్నదా? లేదా ఆభరణాల కాంతే వస్త్రంలాగా ఉన్నదా? నువ్వు నడుముకు ధరించినటువంటి వస్త్రం ఉన్నది కదా, నీ నడుము కాంతే వస్త్రం వలె కనబడుతున్నదా? వస్త్రము యొక్క కాంతే నడుములాగా కనబడుతున్నదా? లేదా నువ్వు నడుముకు ధరించినటువంటి ఆ వస్త్రపు యొక్క కాంతి ఆభరణాలాగా కనబడుతున్నదా అని పల్కలనాయ్ కొండు కలందదువో ఉన్నుడయా అజగియదాయ్ స్పృహణీయమాన దివ్యకటి ప్రదేశத்தில் ఉండాన తేజస్సానదు. నీ యొక్క అందమైనటువంటి కోరుకోదగినటువంటి దివ్య కటి ప్రదేశத்தில் ఉండాన తేజస్సానదు. నీ యొక్క కటి ప్రదేశానికి ఉన్నటువంటి ఆ తేజస్సు అనేటువంటిది స్వాభావికமான తేజస్సే உடைத்தான திரு பீதாம்பரம் தொடக்கமான பல తిరు ఆభరణంగళాయి కొండు సేరందదువో. సహజమైనటువంటి తేజస్సు కలిగినటువంటి నీ యొక్క పీతాంబరము మొదలైనటువంటి అనేక ఆభరణాల వలె సేరందదువో చేరి ఉన్నదా? నీ ఎలాగా? నీరిల్ నీరు కలందా పోలే భేద గ్రహణత్తుకు అనుపపత్తియే ఆ ఇరుక్కై. ఒక నీటిలో నీళ్లున్నాయి, అందులో ఇంకొంచెం నీళ్లు తెచ్చి పోసామనుకోండి, ఇవి ఇప్పుడు పోసినటువంటి నీళ్లు, ఇవి పూర్వం ఉన్నటువంటి నీళ్లు అనేటువంటి భేదం తెలియనట్లుగా ఒకే రీతిగా కలిసిపోతాయి కదా. అలాగా నీ యొక్క అవయవాలు, ఆభరణాలు, నీ యొక్క కటి ప్రాంతానికి ధరించినటువంటి ఆ వస్త్రము అన్ని నీటిలో నీరు కలిసిపోయినట్లుగా
ఇదిగో భేదగ్రహణత్తుకు ఇది ఆభరణము, ఇది వస్త్రము, ఇది నడుము అనేటువంటి తారతమ్యం తెలుసుకోలేనట్లుగా కదా ఉన్నదయ్యా అని ఒక అర్థము. అన్నియే లేక పడిచ్చోది పడి ఆణియాన ఒళియన్నవుమా, పడి ఆణియాన అదే బంగారము మెరిసినట్లుగా అలాంటి కాంతి అనవచ్చును అని. తిరుమాలే ఓ లక్ష్మీపతి ఇదుவும் ஒரு சேர்த்தி అజగు ఇరుక్కిరపడి, ఇది కదా ஒரு சேர்த்தி అజగు ఇరుక్కిరపడి, ఆ சேர்த்தி చేరి ఉన్న ప్రకారం అని. ఎలాగా అగలగిల్లేన్ ఎన్ను பிரியமாட்டாமல் இருக்கிற பிராட்டியும் స్వతహా సర్వజ్ఞనాన నీயும் కూడా విచారిత్తు ఇది కోరు పోక్కడి అరుడి చెయ్యవేణం. తిరుమాలే అని ఎందుకు సంబోధించారట? ఇద్దరు కలిసే ఉన్నారు కదా. ఓ పని చేయండి, నాకు కలిగినటువంటి సందేహాన్ని మీ ఇద్దరు కూడా కూడి ఆలోచించి నాకేదో ఒక మార్గాన్ని, ఈ కాంతి అదే, ఆ కాంతి ఇదే, ఈ ఆభరణాల తేజస్సే, వస్త్రమా వస్త్ర తేజస్సే, కటి ప్రాంతం అని ఏదో సందేహాలు కలిగాయి కదా. దాన్ని ఏం చేస్తారు కదా, ఎలాగా అగలగిల్లేన్ ఎన్ను పిరియమాట్టామల్ ఇరుక్కిర పిరాట్యం. అగలగిల్లేన్ ఎప్పుడు కూడా ఒక్క క్షణం నిన్ను విడిచి ఉండలేను అంటుంది కదా. అలాంటి ఆ లక్ష్మీదేవి పిరాట్యం స్వతహా సర్వజ్ఞనాన నీయం కూడా విచారిస్తు, సహజంగానే సర్వజ్ఞుడివి నువ్వు, అన్నీ తెలిసినటువంటి వాడివి కదా. కాబట్టి నువ్వు ఆవిడ ఇద్దరూ కూడా కలిసి ఆలోచించి ఈ దుక్కువరు పోక్కడి అరుడి చెయ్యవేణం, ఇదిగో నాకు కలిగినటువంటి సందేహానికి ఒక మార్గాన్ని అనుగ్రహించాలయ్యా, మాకు సమాధానాన్ని అంటూ. ఇదిగో ఇందాక పల్కలని అన్నారు కదా, నిన్ పైంపొన్ని ఇత్యాది ఏది తిరుప్పీతాంబరం తొడక్కమాన ఎన్గిర విశేషణత్తాలే పల్కలని అన్నారు. పీతాంబరమే అనేక ఆభరణాలాగా కనపడుతోంది ప్రకాశిస్తోంది అన్నారు కదా. ఏమిటి అంటే నడుముకు పెట్టుకునేటువంటి ఆభరణాలు, ఉదరబంధనాది దివ్య కటి ప్రదేశத்தில் తిరు ఆభరణంగల్ అంటే మొలత్రాడు అలాంటి వడ్డాణము అలాంటివన్నీ పెట్టుకుంటారు కదా. నీ యొక్క కటి ప్రాంతానికి ఆ అందంగా అలంకరించినటువంటి ఆ వస్త్రమే ఆ ఆభరణాలు. అంటే అక్కడ పెట్టుకునేటువంటి ఆభరణాలు ఏముంటాయి అనుకుంటారేమో, అవండి మొలత్రాడు అలాంటివి అని చెప్తూ, ఇదిగో ఈ వివరం మొత్తం సహజంగా సర్వజ్ఞుడు అయినటువంటి నువ్వు ఎప్పుడు నీ యొక్క వక్షస్థలాన్ని విడిచిపెట్టి ఉండనటువంటి ఆ లక్ష్మీదేవి ఇద్దరూ కలిసి నాకున్నటువంటి ఈ సందేహాన్ని ఇరుక్కోరు పోక్కడి దీనికో మార్గాన్ని అరుడి చెయ్యవేణం. ఇన్నన్ ఇందు అనుభవిక్కప్పుక్కయ్యవారు. ఈవేళ ఇలా పరమాత్మక సౌందర్యాన్ని అనుభవించేటువంటి వారు ఎవరనుకుంటున్నారు? ఎన్నుంవోరు ఇయల్వు ఎనరియన నేనై అరియవారు. పరమాత్మ స్వరూపము స్వభావము ఒకే రీతిగా ఉంటుందని చెప్పడానికి సాధ్యం కానటువంటి వాడు. ఎన్నుం ఓర్ ఇయల్వు ఒకే రకమైన స్వభావం కలిగినటువంటి వాడు అని నినై భావించడానికి అది ఎవరు దుర్లభమైనటువంటి వాడు అని చెప్పేటువంటి ఆ ఆడవాళ్ళే ఈవేళ పరమాత్మ చెప్పవయ్యా దీనికి ఏమిటో సమాధానం అడుగుతూ, నిత్యానుభవం పన్నుమ వరగల్. ఎప్పుడూ నిత్య అనుభవం చేసేటువంటి వాళ్ళే. ఎవరు వాళ్ళంతా? పండు ఎవరై కండు అరివదు ఎవ్వూరిల్యాం ఎన్నే పయలా నిర్పరుగల్. ఎప్పుడూ నిత్యము అనుభవించేటువంటి వాళ్ళు. ఎవరికి కింద ఇచ్చారు చూడండి, నిత్యానుభవం ఇత్యాది. ఎవరు? నిత్యసూరులు పిరాట్టిమారుడు ఇద్దరు కదా. ఇదిగో పండు ఎవరై కండు అరివదు ఎవ్వూరిల్యామని పూర్వం ఈయన ఎక్కడండి చూశాను అని పిరాట్టి భావనతోటి చెప్పినటువంటి పాసురం అది. అంటే అలాంటి పిరాట్టిమారులు ఎప్పుడు ఆ శ్రీవైకుంఠంలోనే ఉండి సదా పశ్యంతి సూరయ్య అని చెప్పబడేటువంటి నిత్యసూరులు కూడా ఆయన యొక్క సౌందర్యాన్ని చూసినప్పుడు ఆ సౌందర్యం వీళ్ళకి ఒక అజ్ఞానాన్ని కలిగిస్తుంది అని చెప్పాం కదా. అలాంటి అజ్ఞానంతో ఉన్నప్పుడు పండు ఎవరై కండు అరగదు ఏ ఊరిల్జాం. ఎక్కడండి మేము పూర్వం ఎక్కడ చూసాము ఇన్ని అంటే ఎప్పటికప్పుడు నిత్య నూతనమైనటువంటి అనుభవం. అయినా ఆ భగవద్ దర్శనం అనేటువంటిది, ఆ భగవద్ దర్శన అనుభవం అనేటువంటిది ఏం చేస్తుంది? వీళ్ళకి ఒక అజ్ఞానాన్ని కలుగజేస్తుంది అని చెప్పాం కదా. అది స్వరూపంతో చేరి ఉండవలసినటువంటి అజ్ఞానం, స్వరూపాన్ని బంది అయినటువంటి అజ్ఞానం అని చెప్పాం కదా. అది కేవలం ఈ లోకంలో ఉన్నటువంటి
జీవులకు మాత్రమే కాదండి, ఎప్పుడూ ఆయనతోటే. ఇదిగో అగలగిల్లేనంటూ ఆయన వక్షస్థలాన్ని ఒక్క క్షణం కూడా విడిచిపెట్టి ఉండనటువంటి ఆ లక్ష్మీదేవికి ఇదిగో ఇలాంటి ఈ సందేహాలు సహజము, ఇలాంటి అజ్ఞానము సహజము. అదిగో ఎప్పుడు ఆయనతోటే ఉండి ఆయన కైంకర్యాలు సమర్పించేటువంటి నిత్యసూరులకు కూడా అది సహజమండి అని ఎన్నే పైలా నిప్పర్ అని కదా సందేహపడుతూ ఉంటారు వాళ్ళంతా కూడా. పండు పూర్వం ఎవరై కండు అరివది ఏ ఊరి, ఎక్కడండి నేను ఈయన్ని చూశాను, ఏ దివ్య దేశంలో చూశాను అన్నట్లుగా అలా కదా వారి యొక్క సందేహం ఉంటుంది. స్వతః సర్వజ్ఞనాన అవన్ తనక్కుం తన్మై అరియనాయిరుక్కుం. అండి ఆయన వైభవాన్ని ఎప్పుడు ఆయన పక్కన ఉండేవాడు చెప్పలేరు. సరే పోన్లేండి, ఆయన వైభవం ఏమిటో ఆయనకైనా తెలుసా అంటే, స్వతహా సర్వజ్ఞుడైనటువంటి సర్వేశ్వరుడికి కూడా తన యొక్క స్వభావం ఏమిటో తానే తెలుసుకోవటం ఆయనకి కూడా దుర్లభమండి అని. ఆగా ఇప్పటి ఇందు అనుభవిక్క పొగ ఎవరోడు నిత్య అనుభవం పండుగిరా అవర్గలోడు అవన్ తన్నోడు వాసి ఇల్లై సంశయం వర్తిక్కైకు. ఇదిగో మనకు మొదట్లోనే చెప్పారు కదా, ఆళ్వాళ్ళకి ఈ తిరువామిడిలో నాకు అజ్ఞానం ఉన్నది అని చెప్పారు కదా. అలాంటి అజ్ఞానం అనేటువంటిది ఎవరికయ్యా అంటే, అదిగో ఈవేళ అనుభవించడానికి ప్రవేశించినటువంటి ఆడవాళ్ళకి, ఆడవాళ్ళతోటి సమానం ఇంకెవరు. నిత్య అనుభవం పండుగిర అవరగలోడు, నిత్యము ఆ అనుభవాన్నే చేస్తూ ఉండేటువంటి ఆ నిత్యసూర్లతోటి పెరిగే పిరాట్టితోటి అవంతన్నోడు. సరే వీళ్ళందరి విషయం తీసేయండి, వీళ్ళు పక్కన ఉన్న వాళ్ళు ఆయన వైభవం ఆయనకంటే అవంతన్నోడు. ఆ వైభవం తెలుసుకోలేకపోవడంలో ఆయన కూడా వీళ్ళతోటే చేరిపోతాట. వాసిల్లై ఈ సంశయం అనువర్తిక్కైకు, ఇలాంటి సందేహం అనువర్తించడానికి నిత్యసూర్లు ఆడవాళ్ళు ఆయన కూడా అందరూ సమానమేనండి అంటూ, తమకు ఇంద సంశయం అరుదీరవన్నాదాప్పోలే అవరగడుక్కుం ఎన్నిరుక్కిరాన్. తమకు ఇంద సంశయం అరుదీరవన్నాదాప్పోలే, తమకున్నటువంటి ఈ సందేహాన్ని ఛేదించేటట్టుగా లేదు కదా. అవరగడుక్కుం వాళ్ళకు కూడా అదే సందేహం కాబట్టి వీరి సందేహాన్ని వాళ్ళేం ఛేదించగలరు కనుక, అందుకని కట్టురయే పరమాత్మ శ్రీయప్పతి కట్టురయే చల్లవేణుం ఎన్నపడి, చెప్పవయ్యా మాకు కలిగినటువంటి సందేహాన్ని తీర్చవయ్యా అని అడుగుతున్నారు ఆడవాళ్ళు ఈ పాసురంలో. ఏంటి ఇందులో చెప్పింది ఏమిటి? 3 రకాల కాంతులు చెప్పారు. ఏమిటి? ముఖ కాంతి కిరీటం అయిందా, కిరీట కాంతి ముఖంగా ప్రకాశిస్తూ ఉన్నదా, తిరువడిగళ్ల కాంతి పాదపీఠమైనదా, పాదపీఠం యొక్క కాంతే తిరువడిగళ్ళుగా మారి ప్రకాశిస్తూ ఉన్నాయా, లేదా నీ కటి ప్రదేశానికి ఉన్నటువంటి వస్త్రము కాంతే కటి ప్రదేశం వలె కనబడుతోందా, కటి ప్రదేశం యొక్క కాంతి వస్త్రంలాగా కనబడుతూ ఉన్నదా, లేదా ఆ కటి ప్రదేశానికి అలంకారంగా ధరించినటువంటి ఆభరణాల కాంతే వస్త్రంగా కనబడుతోందా, వస్త్రమే ఆభరణాల్లా కనబడుతోందా, లేదా ఆభరణాల కాంతే కటి ప్రదేశం వలె కనబడుతున్నదా, కటి ప్రదేశ కాంతే ఆభరణాల్లా కనబడుతున్నాయా, చెప్పవయ్యా పరమాత్మ అంటే. ఎప్పుడు నిత్యము అనుభవించేటువంటి వాళ్ళకు కూడా ఇలాంటి సందేహాలు కలుగుతూ ఉంటాయి కాబట్టి ఈ సందేహాన్ని స్వతహా సర్వజ్ఞుడైనటువంటి పరమాత్మ కూడా తీర్చలేడండి. ఇది ఎప్పుడూ అక్కడ వాళ్ళకి కలిగేటువంటి సందేహమే కనుక ఇది తమకు ఇంత సంశయం అరుదీరవన్నాదాపోలే, తమకు కలిగినటువంటి ఈ సందేహాన్ని ఛేదించి ఇది అని చెప్పడానికి చేత కాదు వాళ్ళకు కూడా అంటున్నారు ఈ పాసనం. ముడిచ్చోదియాయ్ ఉనద ముఖచ్చోది మలరందదువో అడిచ్చోది నీ నిన్న தாமரையாய் அலரந்ததுவோ படிச்சோதி ஆடை ஒடும் பல்கலனாய் நின் பைம் பொன் கடிச்சோதி కలందదువో తిరుమాలే కట్టురయే. కట్టురయే అంటే చెప్పవయ్యా పరమాత్మ, సొల్లవేణు అని అర్థం. 2ஆம் பாட்டு அழகருடைய சௌந்தர்யத்துக்கு சத்ருசம் இல்லாமையாலே லோகத்தார் பண்ணும் ஸ்தோத்திரம் అంగుత్తైకు అవజ్యమాం ఇత్తనై ఎన్గిరాళ్. ఆ అజగరుடைய సౌందర్యానికి, ఎవరి అజగరు? సుందరబాహు పెరుమాళ్. 2ஆம் பாட்டு அழகருடைய சௌந்தர்யத்துக்கு சதுருஷம் இல்லாமையாலே லோகத்தார் பண்ணும் ஸ்தோத்திரம்
அங்குத்தைக்கு அவஜம் ஆம் இத்தனை என்கிறார். అజగర్ ఎవరైనా సుందరబాహు పెరుమాళ్ళు తిరుమాలిరంజోలైలో వేయించేసిన సుందరబాహు పెరుమాళ యొక్క ఆ సౌందర్యానికి సమానమైనటువంటిది ఏమీ ఇంకొకటి లేకపోవటం చేత లోకంలో వాళ్ళు చేసేటువంటి స్తోత్రాలన్నీ కూడా ఆయనకి అబద్ధం కలిగించేవిగానే ఉంటాయండి అంటున్నారు ఈ పాసురంలో. పాసురం కట్టురైకిల్ கட்டுரைக்கு உன் தாமரை நின் கண் பாதம் கையவ்வா சுட்டுரை தனன் பொன் உன் திருமேனி ஒளியொவ்வாது ஒட்டுரைத்து இவ்வுலகு தன்னை இவ்வுலகுன்னை புகழ்வெல்லாம் பெரும் பாலும் பட்டுரையாய் புற்கென்றே காட்டுமால் பரஞ்சோதி கட்டுரைக்கு உன் தாமரை நின் கண் பாதம் கையொவ்வா. కట్టురైకిల్ తామరై, కట్టురైకిల్ తామరై అంటే నిన్ కణ్ పాదం కయ్యొవ్వా சுட்டுரை தனன் பொன் உன் திருமேனி ஒளியொவ்வாது ஒட்டுரைத்து இவ்வுலகு உன்னை புகழ்வெல்லாம் பெரும் பாலும் பட்டுரையாய் புற்கென்றே కాటుమాల్ పరంజ్యోతి. ప్రతిపదార్థం పరంజ్యోతి, ఓ పరంజ్యోతి స్వరూపుడా, కట్టురైకిల్ చెప్పిన ఎడల తామరై తామర పద్మము నిన్ కణ్ పాదం నీ యొక్క నేత్రములతోనూ, కన్నంటే నేత్రములతోనూ, పాదం శ్రీపాదములతోనూ, కై శ్రీహస్తములతోనూ, ఒవ్వాదు ఏంటి సమానము కాదు. సుట్టు ఉరైత నన్ పొన్ అంటే పుటము వేయబడి ఉరైత ఒరిసినటువంటి ఉన్ పొన్ అంటే ఒరిసినటువంటి మంచి బంగారము, ఉన్ తిరుమేని వళి అంటే నీ యొక్క దివ్యమంగళ విగ్రహం యొక్క కాంతితోటి ఒవ్వాదు సమానము కాదయ్యా. ఇవ్వులగు ఈ లోకము ఒట్టు ఉరైత్తు ఉపమానముగా చెప్పి ఉన్నై నిన్ను పుగజ్వెల్లాం స్తోత్రము చేయుట అన్నియు పెరుంపాలు మిక్కిలి తోచినట్లు చెప్పినట్లయినది. పట్టురయాయ్ కుర్కెండే కాట్టుం పెరుంపాలు పట్టురయాయ్ తోచినట్లే చెప్తున్నట్టుగా అయినదయ్యా నిన్ను స్తోత్రం చేయటం అంటే. పుర్కెందే కాట్టు అది దోషాన్నే కలిగిస్తుంది తప్ప నీ యొక్క సౌందర్యంతో ఇదిగో మనం చెప్తూ ఉంటాం కదా, తామరల లాంటి నేత్రాలు కలిగినటువంటి వాడు, తామరల లాంటి శ్రీహస్తాలు ఇలా చెప్తూ ఉంటాం కదా. అలాంటి తామర నీ యొక్క సౌందర్యంతో సాటి రాదయ్యా. మేము ఏదన్నా చెప్పాము అంటే నిన్ను స్తోత్రం చేశామంటే అది నీకు ఆ కీర్తిని కలిగించేది కాదయ్యా. ఇంకా నీకు పుర్కెన్ని దోషావహమయ్యే దోషాన్ని చూపిస్తుందయ్యా అంటూ తాత్పర్యం చూద్దాం. ఓ స్వామి, లోకంలో గొప్ప ఉత్కృష్టములైనటువంటివి ఏమిటి? పద్మము, బంగారము ఇలాంటి వస్తువులు. ఆ వస్తువులని నీ యొక్క అతి సౌందర్యం కలిగినటువంటి దివ్య అవయవాలకి ఆ వస్తువులు కూడా సమానం కాదయ్యా. కమలం పద్మం కానీ బంగారం కానీ నీ అవయవాలతో సాటి రాదయ్య. ఉపమానం చెప్పడానికి తగినటువంటివి కావవి. ఆ వస్తువులను మేమేం చేస్తున్నాము? లోకంలోను మేము నీకు ఉపమానాలుగా చెప్తున్నాం. ఇలా లోకంలో ఉన్న వాళ్ళు చేసేటువంటి స్తోత్రం అంతా కూడా ఏదో వాళ్ళకి తోచినట్లు చెప్పడమే కానీ అది యథార్థం కాదయ్యా. అంతేకాదు, ఆయా వస్తువులని నీ యొక్క మిక్కిలి సుందరమైనటువంటి విగ్రహానికి సమానంగా చెప్పడం అనేటువంటిది ఎలాంటిదంటే నీ తిరుమేనిని నిందించినట్లే అవుతుందయ్యా పరమాత్మ. అలాంటిది నీ యొక్క సౌందర్యము అంటున్నారు ఈ పాసురంలో. ఆరాయిరప్పడి కట్టురైకిల్ మొయ్సొల్లిల్. మొయ్సొల్లిల్ అంటే యథార్థం చెప్పినట్లయితే తామరై కణ్ పాదం కైగడుక్కు నిసరసనమాగ మాట్టాదు. తామర పుష్పము
ఆయన యొక్క నేత్రానికి కానీ తిరువడికి కానీ శ్రీహస్తానికి కానీ నిదర్శనంగా చెప్పడానికి కుదరదండి. చుట్టురైత నన్పొన్ ఉన్ తిరుమేనిక్కు నిదర్శనమాగమా అట్టాదు. అదిగో మంచి పుటము వేసి కరిగించి పుటము వేసి శుద్ధి చేసినటువంటి బంగారము కూడా ఉన్ తిరుమేనిక్కు నిదర్శనం ఆగమాట్టాదు. నీ యొక్క తిరుమేనికి అది ఎలా సమానం అవుతుందయ్యా? ఆ బంగారం ఎక్కడా, నువ్వెక్కడా? ఇప్పటి రుక్క చేయదే ఇవత్తై దృష్టాంతమాగచ్చొల్లి ఇందలోకం ఉన్నై పుగజా నిற்கும். అదిగో అలా ఆ తామరాని యొక్క అవయవాలతోటి సాటి కాదు. అలానే ఆ బంగారం ఏదో ఒట్టి బంగారం కాదు, పుటము అదే కరిగించి పుటం వేసి దాన్ని వడపోసి ఏదేదో చేసి శుద్ధి చేసినటువంటి బంగారం కూడా నీ యొక్క సౌందర్యంతో సమానం కాదయ్యా. అయినప్పటికీ ఇవత్తై దృష్టాంతమాగచ్చొల్లి వీటిని దృష్టాంతంగా చెప్పి ఇందలోకం ఉన్నై పొగజా నిற்கும். ఈ లోకం అంటే ఈ లోకంలో ఉన్నవాళ్ళు నిన్ను స్తోత్రం చేస్తూ ఉంటారయ్యా. ఆ దృష్టాంతమాగ చొల్లినవయ్యల్లాం దృష్టాంతమాగ మాట్టామై అన్నియే. ఆ దృష్టాంతంగా చెప్పేటువంటి అన్ని కూడా దృష్టాంతానికి సరిపోవు సరికదా. ఉనక్కు నిగర్వత్తై ఆవహిక్కుం ఎన్నుకొండు దివ్య అవయవ అగతమాన అజగైప్పేసుగిరా. దివ్యావయవ అగతమాన అంటే వాటికి ఉన్నటువంటి తక్కువతనం నికర్షత్తై ఆవహిక్కుం ఎన్నుకొండు. వాటికి ఉన్నటువంటి తక్కువతనం వచ్చి నీరు చేరిపోతుందయ్యా. నీ యొక్క దివ్యావయవాలకి లేనటువంటి దివ్య అవయ అగతమాన అజగై అంటే నీ దివ్య అవయవాలకి చేరనటువంటి సౌందర్యం అది సరిపోదు. ఆ లోకంలో చెప్పినటువంటి ఉపమానాలు నీ యొక్క దివ్య అవయవ సౌందర్యానికి సాటి లేనటువంటి దాన్ని, అలాంటి దాన్ని నీ యొక్క అవయవాలతోటి పోల్చి చెప్తున్నారయ్యా. వాటికి నీ యొక్క దివ్య అవయవ సౌందర్యము సరిపోదయ్యా అంటున్నారు ఈ పాత్రంలో ఆడవాళ్ళు. పన్నీరాయర్పడి అనంతరం ఉక్తమాన ఒడివసగినుడయా ఉపమాన రాహిత్యత్తై అరుడిచ్చైగిరారు. చెప్పబడినటువంటి ఆ దివ్యమంగళ విగ్రహం యొక్క సౌందర్యానికి ఉపమానం అనేటువంటిది లేదండి అంటున్నారు ఆడవాళ్ళు ఈ పాత్రంలో. పరంజ్యోతి అంటే పరంజ్యోతి ఆనవనే ఓ జ్యోతి స్వరూపుడా కట్టురైకిల్ నిర్ణయిత్తు చొల్లిల్. నిర్ణయించి చెప్పినట్లయితే తామరయ్యానవై తామర అనేటువంటిది ఉన్నుడయా నీ యొక్క తిరుక్కణ్గల్ నేత్రములు, పాదం తిరువడిగళ్ళు తిరుక్కైగళై యొక్క శ్రీహస్తాలకు వవ్వ అంటే సాటి కాదయ్యా. సుట్టు అంటే ఓడవైత్తు వడపోసి ఒరైత నన్పొన్ ఒప్పమిట్ట నల్పొన్నావరు. వడపోసి శుద్ధి చేసినటువంటి మంచి బంగారం అనేటువంటిది అంటే ఉన్నుడయా నీ యొక్క తిరుమేని ఒళివవ్వాదు. అప్రాకృతమైన తిరుమేనియన్ సముదాయ శోభయ్యవ్వాదు. నీ యొక్క దివ్యమంగళ విగ్రహం యొక్క సౌందర్యం ఎలాంటిది? అప్రాకృతమైనటువంటి నీ యొక్క తిరుమేని. ఆ తిరుమేనికి ఉన్నటువంటి అవయవాలన్నిటితోటి గొప్ప సముదాయ శోభ. ఆ సముదాయ శోభకు వవ్వాదు సాటి కాదయ్యా. ఈ ఉలగు ఇందలోకం ఈ లోకము ఊవమై చెరివై చొల్లి అంటే ఈ లోకం ఏం చెప్తోంది? ఒట్టు ఉరైత్తు ఉన్నాయి అంటే ఉపమానంగా ఉపమానంగా చెప్పి ఉన్నై నిన్ను పొగజుమదు వెళ్ళాం. నిన్ను స్తోత్రం చేసేదంతా కూడా అంటే పొగజుమదు వెళ్ళాం స్తోత్రం చేసేదంతా కూడా పెరుంపాలు ప్రాయేణ బహుశా తోత్తిత్తు చొల్లిత్తాయ్ పట్టురయ్యాయ్ అంటే వెళ్ళాం ప్రాయేణ తోత్తిత్తు చొల్లిత్తాయ్. వాటన్నిటినీ ఓడించేటువంటిదయ్యా నీ యొక్క సౌందర్యము. దాస్తాంతికమాన పుర్కెన్నే కాట్టుం అది నీకు ఎలా ఉంటుంది?
అవధ్యాన్నే కలగజేసేదిగా ఉంటుందయ్యా. దాష్టాంతికమాన వాచ్యత్తై పుల్లియదాగవే కాట్టా నిర్కుం. దాష్టాంతిక దృష్టాంతంగా చెప్పేటువంటి దాష్టాంతికమాన వాచ్యత్తై అంటే దృష్టాంతంగా చూపించేటువంటి వాక్కును పుల్లియదాగవే నీచమైనదిగా కాట్టా నిర్కుం చూపిస్తుంది. పుర్కు అంటే పొన్నుమై, ఒట్టు అంటే ఓవమై చెరువు ఉపమానము అని. తామరయ్యం పొన్నుం వవ్వామై ఆగంతుక వైలక్షణ్యయుక్తమాన స్వభావత విలక్షణ వస్తువుకు తగుది అల్లామయ్యాలే. అదిగో ఆగంతుక విలక్షణముతోటి కూడుకున్నటువంటి ఇవి ఆగంతుక వైలక్షణ్యయుక్తమాన స్వభావత విలక్షణ వస్తువుకు అంటే ఈ తామర పుష్పం కానీ ఇదిగో ఈ బంగారం కానీ వీటికి సౌందర్యాన్ని తెచ్చిపెట్టినటువంటి సౌందర్యం. అది ఏదో ఇప్పుడు ఉంటుంది తామర అన్నారనుకోండి, ఉదయం వికసించినప్పుడు చాలా అందంగా ఉంటుంది, కానీ కాసేపు అయిన తర్వాత ఆ సౌందర్యం కనబడుతుందా? సాయంత్రం అయ్యేసరికల్లా వాడిపోతుంది. అలా ఆగంతుకం తెచ్చిపెట్టినటువంటి సౌందర్యం, అది స్థిరము కానటువంటి సౌందర్యము, ఆ ప్రకాశము. అలాంటి వస్తువులతోటి స్వభావత విలక్షణ వస్తువుకు తగుది అల్లామయ్యాలే. సహజ సౌందర్యం కలిగినటువంటి పరమాత్మకి తగినటువంటిది లేకపోవటం చేత పెరుంపాలం మిగవం అది అవధ్యాన్ని కలిగించేదే అవుతుంది అంటూ ఈడు వ్యాఖ్యానం. కట్టురైకిల్ అనుభవిత్తు కుమిచి నీరుండు పోం ఇత్తనై పోకి సొల్లపోగాదు. కుమిచి అంటే అనుభవించి కుమిచి నీరుండు పోం ఇత్తనై పోకి. అది ఎలాగా? తలస్పరిశియాయ్ అవగాహికై. కుమిచి నీరుండి పోవడం ఏమంటే నీళ్లలో మునిగి ఉడ్డు కుడుచుకుపోవటం అంటారు, చూసారా? అలా ఊపిరాడనట్లుగా అదో రకమైన స్థితి వస్తుంది. అలా నీటిలో మునిగి ఆ నీటిలో తలస్పరిశియాయ్ అవగాహిక, తల వరకు నీటిలో మునిగిపోవటం. ఆ మునిగిపోయినప్పుడు ఆ నీళ్లు ఇతన్ని ఉక్కిరి బిక్కిరి చేసేస్తాయి కదా. అలా ఆ సౌందర్యాన్ని అనుభవించి చెప్పాల్సిందే తప్ప ఏదిగో చొల్లపోగాదు వాక్కులతోటి మన యొక్క మాటలతోటి చెప్పటానికి సాధ్యం కాదండి. శబ్దార్థ కథనార్థం పునరుపాదానం, అది చొల్లపోగాదు చెప్పడానికి సాధ్యం కాదండి. కట్టురై ఎన్నో ముజుచ్చొల్లా సొల్లిల్ చెప్పడం మొదలు పెడితే చెప్తే అంటే సొల్లిల్ தாமரை ஜாதியாக உன்னுடைய తిరుక్కణ్గళుక్కుం తిరువడిగళుక్కుం తిరుక్కైక్కళుక్కుం ఒప్పాగాదు. తామరై జాతి అని అంటే చెప్పడం మొదలు పెడితే కనుక తామర జాతి మొత్తం, తామర జాతి అంతా అంటే ఇదిగో చూడండి, పొర్కా తామరై, నూర్కా తామరై. అదిగో పొర్కా తామరై అంటే బంగారు తామరల వలె ఉన్నాయను, ఏదో ఇంకొకటి 100 రేఖలు కలిగినటువంటి తామరని, ఇలా రకరకాలు ఉంటాయి కదా. అలాగా విశేషియామయ్యాలే అరుడిచ్చేగిరారు. అందుకని అలా ఇలాంటి తామరల వలె ఉంటాయండి ఆయన నేత్రాలు, ఆయన శ్రీహస్తాలని ఒక విశేషించి చెప్పకపోవటం చేత ఒకేసారి ఏం చెప్తున్నారు? తామరై జాతియాగా తామర జాతి మొత్తం ఉన్నుడే తిరుక్కణ్గళుక్కు, అది బంగారు తామర అయి ఉండొచ్చు, లేదా 100 రేఖలు కలిగిందో 1000 రేఖలు కలిగిందో, లేదా గంభీరాంబ సముద్భూత అన్నట్టుగా అలాంటి ఏ తామరైనప్పటికీ కూడా అసలు తామర జాతే ఉన్నుడయ తిరుక్కణ్గళుక్కుం, నీ యొక్క నేత్రాలకి తిరువడిగళుక్కుం, నీ యొక్క తిరువడిగళకి తిరుక్కైగళుక్కుం ఒప్పాగాదు, నీ యొక్క శ్రీహస్తాలకి సమానం కాదయ్యా అని కణ్ పాదం కై ఎన్ను ప్రత్యేకం సొన్నతుక్కు భావం. ఏమిటండి తామర జాతి అని చెప్పేశారు కదా, ఇక తామర జాతి నీ యొక్క అవయవ సౌందర్యానికి సరిపోదు అని ఒకే ఒక్క మాట చెప్పేసేయచ్చు కదా. అంటే తామర ఎన్ను జాత్యైకం వివక్షితం, ఓరో వ్యక్తికు అంటే ఒక్కొక్క అవయవానికి, ఏదో మొత్తం అవయవాలకు కాదండి, కಣ್ಣని కాలని లేదా కై అని, కాళ్ళు చేతులు కళ్ళు అని ఎందుకు విడివిడిగా చెప్పారు? మొత్తము దివ్యమంగళ విగ్రహ అవయవ సౌందర్యాలకి అనుకుంటారేమో,
కాదండి, ఒక నేత్రానికి సరిపోదు, ఒక శ్రీహస్తానికి సరిపోదు. అంటే ఒక్కొక్క అవయవానికి కూడా ఆ తామర సౌందర్యంతో, పరమాత్మ యొక్క అవయవ సౌందర్యంతో సమానం కాదండి అని చెప్పటం ఉద్దేశ్యము అని చెప్తూ, ఓరో వ్యక్తిగడుక్కుం తామరైజాతి యాగ ఒప్పాగాదు, ఒక్కొక్క అవయవానికి కూడా అది సమానం కాదండి సౌందర్యానికి. అలా కుళిరా, ఏమిటా భగవంతుడి యొక్క సౌందర్యం ఎలాంటిదయ్యా అంటే, ఏమండి ఇక్కడ ఎలా చెప్పారు ఆళ్వార్లు చెప్పేటప్పుడు? కన్ను అని చెప్పారు, కన్ను, పాదము, కై అని చెప్పారు కదా. ఏమండి ఒక క్రమంలో ఉండాలి కదా. పైనుంచి కింద వరకు చెప్పాలనుకోండి, అప్పుడు ఏం చెప్పాలి? కన్ను మొదట చెప్పారనుకోండి, తర్వాత శ్రీహస్తం వస్తుంది, ఆ తర్వాత తిరువడిగళ్ళు వస్తాయి. లేదా కింద నుంచి అంటే పాదాది కేశాంతమాదల్, కేశాది పాదాంతమాదల్, అనుభవయాదొజివాన్యన్నా. ఆడవాళ్ళు అనుభవించేటప్పుడు కేశాది పాదాంతం, ఇదిగో శిరస్సు మీద ఉన్న ఆ కేశాల దగ్గర నుంచి తిరువడిగళ్ళ వరకు అనుభవించాలి. లేదా పాదాది కేశాంతం, తిరువడిగళ్ళ దగ్గర నుంచి కేశాల వరకు అనుభవించాలి, ఒక క్రమం. అలా అనుభవించినప్పుడు మొదటగా కేశాది పాదాంతం అన్నారనుకోండి, కేశాలు అనుభవించారు, తిరుముఖ మండలం అనుభవించారు. అప్పుడు మధ్యలో ఉన్నటువంటి శ్రీహస్తాలు కదా, అవి చెప్పాలి. ఆ తర్వాత తిరువడిగళ్ళు చెప్పాలి. లేదా తిరువడిగళ్ళ వైపు నుంచి చెప్పినా కూడా మధ్యలో ఉన్నటువంటి శ్రీహస్తాలని చెప్పాలి కదా. అలా చెప్పకుండా ఆడవాళ్ళు ఏం చెప్తున్నారు? కన్ను అంటారు, పాదం అంటారు, కై అంటారు. ఇలా అక్రమంగా ఎందుకండి చెప్పడం? కేశాది పాదాంతమాదల్ అనుభవయాదొజువాన్యన్నా, ఏదో ఈ రీతిలో అయినా అనుభవించాలి, ఆ రీతిలో అయినా అనుభవించాలి కదా. అలా కాకుండా ఇలా ఎందుకండి? మొదటగా నేత్రాలను చెప్పారు, ఆ తర్వాత తిరువడిగళ్ళని చెప్పారు, ఆ తర్వాత శ్రీహస్తాలని అలా ఎందుకండి చెప్తున్నారండి అంటేనట, ఎందుకు అలా ఆళ్వాళ్ళు చెప్తున్నారు? కుళిర నోక్కిన కణ్, ఆళ్వాళ్ళను చూడగానే మొదటగా చల్లగా ఆ నేత్రాల నుంచి కటాక్షాన్ని ఆళ్వాళ్ళ మీద ప్రవహింపచేసినటువంటివి నేత్రాలు కదా. ఆళ్వాళ్ళు ఒక్కసారిగా వెళ్ళి సేవించుకోగానే ఆ నేత్రాలు చల్లని కటాక్షాన్ని ఆళ్వాళ్ళ మీద ప్రవహింపచేసినటువంటివి నేత్రాలు కదా. అందుకని మొదటగా నేత్రాలని చెప్పారట. తర్వాత తోత్తు విషం తిరువడిగల్, ఎప్పుడైతే ఆ చల్లని కటాక్షం ఆళ్వాళ్ళ మీద ప్రవహించిందో ఆ కటాక్షానికి ఓడిపోయి వెంటనే ఎక్కడ పడిపోతారండి? ఆ పాదాల మీద పడిపోతారు. అదే కదా జరిగేది. వెంటనే ఇలా ఆ నేత్రాలు తన యొక్క ఆ కటాక్షాన్ని మొత్తం ఆళ్వాళ్ళ మీద చూపగా ఆళ్వాళ్ళు ఆ కటాక్ష పారవస్యంలో వెంటనే పడిపోయారు. ఎక్కడ పడిపోయారు? తిరువడిగళ్ళ మీద. తోత్తుం విజుం తిరువడిగల్, అలా నేత్ర కటాక్షానికి ఓడిపోయి పడేటువంటివి తిరువడిగళ్ళు గనక కన్ను, పాదమని చెప్పి ఎడుత్తు అణైక్కుం తిరుక్కైగల్, అలా ఎప్పుడైతే ఆళ్వారు పెరుమాళ యొక్క తిరువడిగళ్ళ మీద పడిపోతారో అప్పుడు ఆళ్వారే లేవండి అని ఆయన ఆ శ్రీహస్తంతో ఆళ్వాళ్ళని పైకి లేపేటువంటి ఎడుత్తు అణైక్కుం, పైకి లేపి ఆలింగనం చేసుకునేటువంటివి శ్రీహస్తాలు కనుక ఈ వయ్యిరుక్కిరపడి. అందుకనే ఒక క్రమం ఏమీ లేదండి, ఏది ఆళ్వాళ్ళు అనుభవించిన క్రమంలో చెప్తున్నారు. అంతేకాని పాదాది కేశాంతమో కేశాది పాదాంతమో కాకుండా ఆళ్వాళ్ళు వారి అనుభవం ఎలా జరిగింది, వెళ్ళగానే ఆ కటాక్షం పడగానే తిరువడిగళ్ళ మీద పడిపోవటం, అలా పడిపోయినటువంటి ఆళ్వాళ్ళని తమ యొక్క శ్రీహస్తంతో పైకి తీసి ఆలింగనం చేసుకున్నటువంటిది శ్రీహస్తం కనుక ఆ ప్రకారంగా చెప్తున్నారండి అని ఒక అర్థము చెప్పుకోవచ్చు. నా శాస్త్రం నైవ చక్రమహ ఎంగిరవెడత్తిల్ అడైవు సొల్లుగిరదన్నే. భగవద్భక్తులైనటువంటి వాళ్ళకి భగవంతుణ్ణి అనుభవించేటువంటి విషయంలో ఇది నా శాస్త్రం నైవచ క్రమ, ఒక క్రమము ఉండదు, శాస్త్రము ఉండదు. వారి యొక్క అనుభవం ఏ రీతిగా వారు అనుభవిస్తారంటే వారికి ఏ రీతి అనుభవం ఆనందం కలిగితే ఆ రీతిగా అనుభవిస్తారండి అని అలా అనుభవిస్తున్నారు అని అదొక కారణము. తర్వాత ఎవరు అనుభవత్తుక్కుపాసరం ఇత్తు చొల్లుగిరార్ ఇత్తనయ్యరే, ఇదిగో ఎవరు అడైవు సొల్లుగిరదన్నే, ఎవరు ఆడవాళ్ళు కూడా అనుభవత్తుక్కు వారి యొక్క అనుభవానికి పాసురం ఇత్తు చొల్లుగిరార్ ఇత్తనయ్యరే. ఇదిగో అలా మొదటగా నేత్రాలు అనుగ్రహాన్ని వర్షించాయని
వారి యొక్క అనుభవాన్ని చెప్తున్నారు అంతేనండి. నిన్ కణ్ ఎన్గయ్యాలే, మొదటగా నీ యొక్క నేత్రాలు అన్నారు కదా ఆళ్వారు. ఎలా ఆ క్రమంలో ఎందుకు చెప్పారంటే ఇంకొక కారణాన్ని చెప్తున్నారు. ఉన్నది ముఖచ్చోది ఎన్నత్తై నెనైక్కిరదు, అది ఒక కిందటి పాసనంలో ఉన్నది ముఖచ్చోది అన్నారు కదా ఆరంభంలో, అందుకని ఇక్కడ నిన్నిన్ కణ్ అన్నారు. తర్వాత అడిచ్చోది అన్నారు కదా అక్కడ, అందుకని పాదం అని అన్నారు. తర్వాత కై ఎండు తాం నడుం, నడు అనుభవిత్త అజగుక్కు ఉపలక్షణం. కై అని ఎందుకు చెప్పారండి, మధ్యలో ఆ కటి ప్రదేశం ఇవన్నీ అనుభవించారు కదా ఆళ్వారు, అందుకని కై అనే పదాన్ని వాడారు అని తాము అనుభవించినటువంటి విషయాన్ని చెప్తున్నారే తప్ప ఆళ్వారు ఒక క్రమమేమి లేదండి అనేటువంటి ఒక అర్థాన్ని చెప్పుకోవచ్చు. భక్తులైనటువంటి వాళ్ళకి నా శాస్త్రం నైవచ క్రమ అని ఒక క్రమమేముండదని ఇంకో అర్థాన్ని చెప్పుకోవచ్చు. లేదా ఏమిటి, ఆళ్వార్లు భగవంతుణ్ణి సేవించగానే ఆళ్వార్ల మీద మొదటగా పడినటువంటిది ఆయన యొక్క చల్లని కటాక్షం కనుక ఆ నేత్రాలని చెప్పారు అని, వెంటనే ఆ కటాక్షానికి ఈడు పడిపోయినటువంటి ఆళ్వార్లు పడిపోయినది తిరువడిగళ్ల మీద కనుక తిరువడిగళ్ళని చెప్పారు అని, ఇంకొకటి ఏమిటని ఎప్పుడైతే వెళ్ళి తిరువడిగళ్ల మీద పడ్డారో వెంటనే ఆళ్వారే లేవండి అని ఆ శ్రీహస్తాలతోటి పైకి లేపి ఆళ్వాలని ఆలింగనం చేసుకున్నారు కనుక ఆ శ్రీహస్తాలని చెప్పారని ఇన్ని రకాలుగా. అందుకని నిన్ కణ్ పాదం కై వవ్వ, అలాంటి నీ యొక్క నేత్రముతోటి కానీ అదిగో తిరువడితోటి కానీ శ్రీహస్తంతో కానీ అవేవి సమానం కాదయ్యా. ఏవి ఆ తామరలు, తామర జాతి మొత్తం, ఇదిగో మొత్తం నీ అవయవ సౌందర్యానికి సాటి కాదు అనుకుంటారేమో, కాదు కాదు, ఒక్కొక్క అవయవానికి కూడా తామర జాతిని మొత్తం చెప్పినా కూడా సాటి కాదయ్యా. సుట్టురైత ఇత్యాది పొన్నై ఉపమానమాగ పోరాదు ఎంగై కుసి చిక్కిరార్. అదిగో ఏదో బంగారం సమానమని అనుకుంటారేమో, అది కూడా సమానం కాదయ్యా నీ యొక్క అవయవ సౌందర్యానికి. సుట్టురైత காய்ச்சி ஓட வைத்து உரைத்த நன்னான பொன் உன்னுடைய స్వాభావికமான దివ్య విగ్రహத்தின் ఉళిక్కు పోగాదు. అదిగో కరగబెట్టి దాన్ని మళ్ళా వడపోసి మళ్ళా సుత్తితో కొట్టినప్పటికీ కూడా అలాంటి పరిశుద్ధమైనటువంటి బంగారము కూడా నీ యొక్క సహజమైనటువంటి దివ్యమంగళ విగ్రహం యొక్క కాంతికి సరిపోదయ్యా. ఇత్తనే శిక్షిత్తాలాయిత్తు ఒప్పాల చొల్లపాత్తం పోరాదదు. ఇత్తనే శిక్షిత్తాల్ ఆయిత్తు, ఇంత దాన్ని ఒక ప్రిపేర్ చేస్తే ఒప్పాగా చొల్లపాత్తం పోరాదదు, ఇంత చేసినప్పటికీ కూడా ఇదిగో నీ యొక్క అవయవ సౌందర్యానికి అది సమానము అని చెప్పడానికి విషయం కాదయ్యా అని రుక్మాభం ఎన్నక్కడవదిరే. మరి అయితే పరమాత్మని ఉపనిషత్తులు రుక్మాభం బంగారము వంటి కాంతి కలిగిన వాడు అంటున్నారు కదండి. అంటేనట ఎలాగ కిందిస్తున్నారు చూడండి ఆ రుంబదంలో, ఇది ప్రకాశితారం సర్వేషాం అణీయాంసం అణీయసాం రుక్మాభం స్వప్నదీగమ్యం విద్యాత్తు పురుషం పరం అని మనకి చెప్తున్నట్లుగా, ఏమిటి రుక్మాభం బంగారు వంటి కాంతి కలిగిన వాడు అన్నారు కదా. ఎలా చెప్తున్నారండి అలాగా అంటే చంద్ర ముఖం ఎన్నా పోలే దర్శనీయతై పత్తాదల్ అంటే చంద్రబొంబం లాంటి తిరుముఖ మండలం అండి నీది అన్నారనుకోండి ఎవరైనా. అంటే ఏమిటి, చూడగానే కొంచెం అందంగా కనబడితే మంచి చంద్రబింబం లాంటి తిరుముఖ మండలం అండి అంటామా లేదా? అలాగా. అంతేకాదు మయూర గ్రీవా సదృశం ఎంగిరపడియే, ఇదిగో నెమల కంఠం లాంటి కంఠమండి అన్నారనుకోండి ఎవరైనా. అంటే శ్యామమాయ్ శివందుం ఇరుక్కయ్యాలే మయూర గ్రీవా సదృశతయ్యే పత్త ఆదల్. ఇదిగో నెమల కంఠం అంటే ఏదో కొంచెం నల్లగా ఉండి అందులో ఎర్రదనం ఎక్కువగా కనబడితే ఇదిగో నెమల కంఠం లాంటి రంగండి అని చెప్పినట్టుగా. అంతేకాదు ఇంకొకటి హిరణ్య వర్ణయ్యానా పిరాట్టియోట్టై చేత్యాలే, హిరణ్య బంగారు వర్ణం కలిగినటువంటి పిరాట్టితోటి చేరి ఉండటం చేత కానీ హిరణ్యమయ పురుష ఎంగిరా అంతరాదిత్య పురుష విషయమాదిల్. అదో హిరణ్యమయ పురుష అని అంతరాదిత్య విద్యలో చెప్పినట్టుగా కానీ అలా చెప్పటం వల్ల రుక్మాభం అన్నారే కానీ
ఆ బంగారం కూడా పుటము వేసి శుద్ధి చేసినటువంటి బంగారం కూడా నీ యొక్క కాంతి, నీ యొక్క అందానికి సరికాదయ్యా అని ఒట్టు రైతు ఒట్టావదు కూడుగై అదావదు సేరుగై సదృశమా ఇరుక్కై అంటే సమానముగా ఉండటం. పునక్కు సదృశమాగ సొన్నార్ఘడాయ్. ఇదిగో దీన్ని నీకు తామరలతోటి నిన్ను పోల్చేటువంటి వాళ్ళు ఎవరండి? బంగారంతో నిన్ను పోల్చేటువంటి వాళ్ళు అంటే ఇవ్వులగు మంచాక్రోశంతి ఎంగిరపడియే కాంగిర ఇదుక్కు మేర్పడ అర్యాద ఇంద లౌకికారు. ఎవరు? ఇవ్వులగు ఈ లోకము. లోకం అంటే ఈ లోకంలో ఉన్నటువంటి జీవులు. వీళ్ళు ఎలాంటి వాళ్ళయ్యా అంటే అసలు లోకులు అంటే ఎలాంటి వాళ్ళంటే కాంగిర ఇదుక్కు మేర్పడ అర్యాద ఇంద లౌకికారు. కనపడేటువంటి పదార్థాన్ని మాత్రమే చూడగలిగినటువంటి వాళ్ళు వీళ్ళు. ఇంతకంటే ఇంకేమీ తెలియనటువంటి వాళ్ళు ఈ లోకులైనటువంటి వాళ్ళు. ప్రాకృత పదార్థ వైలక్షణ్యము అర్యాదవరగల్. ఈ ప్రకృతిలో ఉన్నటువంటి పదార్థాల యొక్క విలక్షణతని కూడా సరిగ్గా తెలియనటువంటి వాళ్ళు ఉన్నై నిన్ను. ఎలాంటి నిన్ను? శాస్త్రైక సమధిగమ్యనాయ్. శాస్త్రము చేతనే తెలియజేయబడేటువంటి వాడివైన నిన్ను అవైతాను పొగజప్పుక్కాల్. ఇంద ఉలగు ఈ లోకంలో ఉన్నటువంటి వాళ్ళు శాస్త్రైక సమధి గమ్యుడివైనటువంటి నిన్ను పొగజప్పుక్కాల్ స్తోత్రం చేయడానికి ఆరంభిస్తే అసలు నీ వైభవం ఎలాంటిదయ్యా, నీ కీర్తి ఎలాంటిదంటే ఎతో వాచో నివర్తంతే ఎన్నుంబడియాన ఉన్నాయి. అదిగో వేదాల చేత కూడా నీ యొక్క ఆనందం అనేటువంటి ఒక గుణము యొక్క స్థితి చెప్పలేకపోయాయే. అలాంటి వేదాలకు కూడా చెప్పడానికి సాధ్యము కాని నీ యొక్క ఒక్క గుణం అలా సాధ్యం కాని గుణాలు కలిగినటువంటి వాడవు కదా నువ్వు. అలాంటి నిన్ను పొగజెల్లాం. అసలు పొగజు అంటే కీర్తి, స్తోత్రం చేయడం అంటే ఏమిటండి? ఉళ్ళదు సొల్లి ఇల్లాదదుం ఎల్లాం ఇట్టుకొండు సొన్నారుగడా ఇరుక్కిరదుం ఎల్లాం. ఉన్నది చెప్తారు, లేని దాన్ని ఎక్కడి నుంచో తీసుకొచ్చి ఆపాదించి చెప్తారు. అది కదా స్తోత్రం అంటే. కానీ పరమాత్మ విషయంలో అలా స్తోత్రం చేయడానికి సాధ్యం కాదే. ఎందుకు అంటే లేని దాన్ని ఇంకో దాన్ని తెచ్చి పెడదాము అంటే అది ఆయనకి సరిపోదు. ఉన్న విషయాన్ని చెప్దాము అంటే ఆయనకున్నటువంటి వైభవం ఇంత అని చెప్పడానికి మనకి సాధ్యం కాదు. కనుక అంటే ఉన్నది చెప్పడానికి సాధ్యం కాదు, లేని దాన్ని తెచ్చి ఇంకొక దాన్ని ఉపమానంగా చెప్పడానికి సరైనటువంటి వాడు కాదు ఆయన. కాకపోవటం చేత పెరుంబాలం మిగவும் ప్రాయేణ సహజంగా పట్టురయాయ్ పట్టదు ఉరైకే నెంజిల్ పట్టత్తై చొల్లుగై. అందుకనే ఏం చేస్తారు వాళ్ళు? వాళ్ళ మనసుకు ఏది తోస్తే అది చెప్పడాన్ని విషయత్తై పారాదే ప్రతిపన్నతై చొల్లుగై. అదిగో విషయాన్ని చూడకుండా వాళ్ళకి తోచిన దాన్ని చెప్పడం అండి. పుర్కెన్నే కాట్టుమాల్. అలా చెప్పడం వల్ల అదేమవుతుంది? నీకు అవధ్యాన్నే కలిగించేది అవుతుందయ్యా. పున్మయ్యే కాట్టా నిన్నదు. పున్మయ్య అంటే అవధ్యం, అవధ్యాన్నే అవధ్యమయ్యే కాట్టా నిన్నదు అవధ్యంగానే కనపడుతుంది అది. ఇవన్ ప్రతిపన్నతై సొన్నానాయ్ విషయత్తిల్ స్పర్శియాదే ఇరుక్కుమాగిల్. ఇవన్ ప్రతిపన్నతై సొన్నానాయ్ వీడి యొక్క అభిప్రాయాన్ని చెప్పి విషయత్తిల్ స్పర్శియాదే ఇరుక్కుమాగిల్ అంగుత్తైకు పున్మయ్యే కాట్టుబడి అని ఏమంటే ఏదో వీడి అభిప్రాయాన్ని వీడు చెప్పాడు, కానీ అది ఆ విషయానికి సరిపోనటువంటి విషయాన్ని చెప్పాడు. అలాంటప్పుడు అది ఆయనకి నిందెలా అవుతుంది? కనుక ఇప్పుడు ఇతనికి తోచినటువంటి విషయం చెప్పాడు, అది ఆయనకి సరిపోలేదు, సరిపోయినప్పుడు విడిచిపెట్టేస్తాం అంతే కదా. కానీ అది ఆయనకి నింద కలిగిస్తుంది అంటున్నారు కదా. అది ఆయనకి ఎలా ఆయనకి నింద కలిగించి అవధ్యం కలిగించేదిగా ఎలా అవుతుంది అంటే రత్నం అర్యాదాన్ ఒరువన్ గురువింద కల్లోడు ఒక్కుమిదు ఎన్నాల్ అవ్వడవాగవిరే ఇవను కుయిదుల్ ప్రతిపత్తి అవ్వజియాలే అదుక్కు అవధ్యమామిరే. రత్నం గురించి తెలియదు ఆ వ్యక్తికి, ఎప్పుడు చూడలేదు. కానీ ఒక గురువింద గింజను చూసి ఇదిగోండి రత్నంలాగా ఉన్నది, ఇది గురువింద వెళ్ళ కల్లోడు ఒక్కు మీద, ఇదిగో రత్నం అంటే ఎలాంటిది గురువింద గింజ లాగానే ఉంటుందండి అని చెప్పాడు అనుకోండి.
ఏమవుతుంది? అవ్వళవాగవిదే ఇదనుక్కు అదిలు ప్రతిపత్తి. రత్నం గురించి ఇతనికి తెలిసినటువంటి విషయం ఎంత అంటే గురువింద గింజను చూసి ఇలానే ఉంటుంది రత్నం అని చెప్పేటంత శక్తే ఉన్నది అతనికి. అతనికి ఉన్నటువంటి జ్ఞానం అంతే. కానీ అవ్వజియాలే అలా చెప్పడం వల్ల, ఈ గురువింద గింజలాగా ఉంటుంది అని రత్నాన్ని చెప్పడం వల్ల అది రత్నానికి అవధ్యమే కదా. అది అంత గొప్ప కాంతి కలిగినటువంటి అంత విలువైనటువంటి రత్నము, ఇదిగో ఏమండి రత్నమట గురువింద గింజతోటి సమానం అన్నాడండి ఈయన, ఇలా ఉంటుందని చెప్పాడు అని చెప్పడం వల్ల ఆ రత్నానికి అది అవధ్యమే కదా. అలానే ఈ లోకంలో ఉన్నటువంటి వాళ్ళకి ఆ సౌందర్యం తెలియకపోయినప్పటికీ కూడా ఇదిగో తామర లాంటి నేత్రాలను, బంగారం లాంటి తిరుమేనను ఏదో స్తోత్రం చేశారనుకోండి వీళ్ళు, అది ఆయనకి చెందకపోయినప్పటికీ కూడా ఏమిటండి ఆయన సౌందర్యం ఇంతేనా అనేటువంటి ఒక దోషం ఆపాదుతుంది కదా. అప్పడియే ఇవన్ పన్నుం స్తోత్రం ఇంగుత్తైకు అవధ్యమాయే తలైకట్టుం. అంచేత వీడు చేసేటువంటి ఈ చేతనుడు కంటికి కనబడినటువంటి దృశ్యాన్ని మాత్రమే చెప్పగలిగినటువంటి వాడు, దాని గురించి కూడా పూర్తిగా అవగాహన లేనటువంటి ఈ లోకంలో ఉన్నవాడు చేసేటువంటి స్తోత్రం అవధ్యమాయే తలైకట్టుం, అవధ్యంగానే ముగుస్తుందండి, నిందగానే. ఇంగుత్తైకు పున్మయ్యే కాట్టుగాకు నిబంధనం ఎన్నెన్నిల్ అని, ఇంగుత్తైకు పున్మయ్యే కాట్టుగాకు నిబంధనం ఎన్నెన్నిల్. అవునండి, వాళ్ళు చేసేది అవధ్యంగా మిగులుతుంది అంటున్నారు కదా. ఇంగుత్తైకు పున్మయ్యే కాటుగాయకు, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకి ఇంగుత్తైకు పున్మయ్యే కాటుగాయకు నిబంధనం ఎన్నెన్నిల్, అలా ఆయనకి అది అవధ్యంగానే కనబడుతుంది అని చెప్పడానికి నిబంధనం ఏమిటండి, కారణం ఏమిటండి అంటేనట పరంజ్యోతి నారాయణ పరోజ్యోతి ఎంగిరపడియే. ఎవరు? పరంజ్యోతి స్వరూపుడండి ఆయన. అంటే పరంజ్యోతి స్వరూపుడు నీ సర్వవస్తు విసజాతీయ నాగయ్యాలే. పరంజ్యోతి స్వరూపుడు ఆయన సర్వవస్తు విసజాతీయుడు, ఏ వస్తువుతోటి సజాతీయుడు కాదు ఆయన, అన్ని వస్తువుల కంటే వేరైనటువంటి వాడు. అంచేత ఆయన యొక్క సౌందర్యానికి అది అవధ్యాన్ని కలిగించేదే అవుతుంది తప్ప ఈ లోకంలో వాడు చెప్పేటువంటి ఉపమానాలు కానీ ఏ ఉపమానము ఆయన సౌందర్యంతో సమానము కాదు. ఏ ఉపమానమైనా చెప్పి ఆయన్ని స్తోత్రం చెయ్యాలని మనం ఆరంభించామంటే అది ఆయన యొక్క వైభవాన్ని తగ్గించేదవుతుందే తప్ప ఆయన యొక్క వైభవానికి సౌందర్యానికి తగినటువంటి స్తోత్రం కాదు కనుక అది ఆయనకి నిందలానే మిగులుతుందండి. ఎంచేత ఆయన లోకంలో ఉన్న అన్ని వస్తువుల కంటే కూడా వేరైనటువంటి వాడు, విసజాతీయుడు. సజాతీయుడు అంటే సమానము అని, విసజాతీయుడు అంటే వేరైనటువంటి వాడు కనుక అంటున్నారు ఈ పాత్రంలో. పరమాత్మ యొక్క సౌందర్యాన్ని ఏదో ఒక ఉపమానంతో చెప్పి స్తోత్రం చేయాలంటే లోకంలో ఉన్న వాళ్ళెవరికి సాధ్యం కాదయ్యా అంటున్నారు ఈ రెండవ పాత్రంలో ఆళ్వాళ్ళు. కట్టురైకిల్ தாமரை நின் கண்பாதம் கையொவ்வா சுட்டுரைத்த நன்பொன் உன் திருமேனி ஒளியொவ்வாது ஒட்டுரைத்து இவ்வுலகு உன்னை புகழெல்லாம் பெரும்பாலும் பட்டுரையாய் புற்கென்றே காட்டுமால் பரஞ்சோதி. ஆழ்வார் எம்பெருமானார் திவ்ய திருவடிகளே சரணம்.